సంక్రాంతి పండుగ పేరుతో ఏపీ ప్రభుత్వం అందజేసిన చంద్రన్న కానుక సరుకులు అమాయక జనం ప్రాణాలు తీసేలా ఉన్నాయి. సరుకుల్లో ఒకటైన గోధుమ పిండి వాడిన 30 మంది ఆసుపత్రి పాలయ్యారు. వాంతులు విరోచనాలతో ఆపసోపాలు పడి కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డారు. చిత్తూరు జిల్లా సత్యవేడు పట్టణంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక్కడ ఆసుపత్రిలో ఆపసోపాలు పడుతున్న వీరంతా చంద్రన్న సంక్రాంతి కానుకలు తీసుకోక ముందు వరకు బాగానే ఉన్నారు. కానుక తీసుకుని వాటిని ఆరగించిన కొద్దిసేపటికే ఇదిగో ఇలా అచేతనమైపోయారు. సరుకుల్లో ఒకటైన గోధుమ పిండి వీరి ప్రాణాల మీదకి తెచ్చింది. పండుగ పూటని చంద్రబాబు ఇచ్చిన గోధుమ పిండితో రొట్టెలు చేసుకుని తిన్నారు. అంతే, సాయంత్రం కల్లా 30 మంది కుప్పకూలిపోయారు. వాంతులు విరేచనాలతో నరకేతన అనుభవించారు. కంగు తిన్న కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం ఏంటని ఆరాధిస్తే కాలం చెల్లిన పిండిని పొట్లాల్లో ప్యాక్ చేసి పంపిణీ చేశారు. 9 నెలల కింద వాడాల్సిన దాన్ని కానుక పేరుతో పేదల ముఖాన కొట్టారు. దాని ఫలితమే ఆసుపత్రిలో ఈ తంటాలు. పండుగ పేరుతో నిరుపేదలకు విషయంతో సమానమైన వస్తువులు ఇస్తారంటూ సర్కారును తిట్టిపోస్తున్నారు బాధిత కుటుంబాలు. నెల్లకాడ చెడిపోయినది, అది పోయి ప్రభుత్వానికి ఇచ్చేసినారు. దాన్ని తినేసి వాటి పేదలు అవుతా ఉండాలి. మేము ఎట్లా బతికేది? మేము పేద సాదా కూలి చేసుకునే వాళ్ళము. అట్ట వస్తువులు మాకు ఇచ్చేది ఎవరైనా చేస్తారా ఈ పని? నిన్ను నమ్మిదాన్ని మేము తీసుకున్నాము. బిడ్డలు, పాపలు, పెద్దోళ్ళు, ముసలి అంతా పెద్దోళ్ళు మొత్తం పేదలు హాస్పిటల్లో పడుకొని ఉన్నారు. వాళ్ళకంతా ఎట్లా వస్తుంది ఇప్పుడు సెలవుకి? 9 నెలలు అవుతా ఉంటే ఎక్స్పైర్ ఇవ్వడం, ఈ గోధుమ పిండి తినేసి అందరికీ వాంతులు, పేదలు హాస్పిటల్ పాలవుతా ఉన్నారు. ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మేము 6 సరుకులు ఇస్తున్నాము, ఉచితంగా ఇస్తున్నాము, మీరు బ్రహ్మాండంగా పండగ చేసుకోండి అంటూ ఆర్భాట ప్రకటనలతో ఈరోజు ప్రభుత్వం ఈ 6 సరుకులు ఇచ్చింది అందరికీ. ముఖ్యంగా పేద ప్రజల్ని పాపం చాలామందికి తెలియదు ఎక్స్పైరీ డేట్ అంటే ఏవి. చెడిపోయి 9 నెలలైనటువంటి వస్తువులు తీసి వాళ్ళు తింటే ఆరోగ్యం ఎలా పాడైపోతుందని కూడా వాళ్ళకి తెలియదు. అటువంటి అమాయకులకి ఇటువంటి సరుకులను ఇచ్చి మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వ చర్యలు మేము పూర్తి ఖండిస్తున్నాము. వెంటనే ఈ ఎక్స్పైరీ అయిన డేటు గోధుమ పిండిని సరఫరా చేసినటువంటి ఆ కంపెనీని, అదేవిధంగా దీన్ని ఏ విధంగా చూసుకోకుండా సప్లై చేసినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని కూడా దీని మీద బాధ్యులుగా చేయాలనేసి, వీరి మీద తగిన చర్యలు తీసుకోవాలనేసి మేము ప్రజల తరఫున కోరుకుంటున్నాం. ఊహించిన సంఘటనతో సత్యవేడు పట్టణంలో కలకలం రేగింది. చంద్రన్న సంక్రాంతి కానుకల్లో కాలం చెల్లినవి ఇంకెన్నో ఉన్నాయని భయపడుతున్నారు. మా గొద్దు బాబుని ఉచిత కానుకలంటూ బజార్లో పడవేస్తున్నారు. సాక్షి న్యూస్, చిత్తూరు జిల్లా.